30వ కీర్తనలో 3-4 వచనాలు చూసినట్లయితే అద్భుతమైన మాటలు అక్కడ మనకి కనిపిస్తున్నాయి. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎవడు నిలవగలడు? ఎవరైనా నిలబడగలుగుతారు? అసలు దేవుడే కనుక మన దోషములన్నింటినీ కూడా ఆయన కనిపెట్టి చూస్తే మనం చేసినటువంటి ఆ దోష క్రియలన్నిటికీ కూడా ఆయన ఒక లెక్క కట్టి చూసినట్లయితే ఎవరైనా అసలు ఆయన ముందు నిలబడగలుగుతూ ఉంటారు? అస్సలు నిలబడలేము. కారణం ఏంటంటే మానవుడు సగటున రోజుకి కొన్ని వందల తప్పులు, కొన్ని వందల పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుడు ఎంత కనికర సంపన్నుడంటే ఆయన మన దోషములను కనిపెట్టి చూసేవాడు కాదు. దేవునికి స్తోత్రం. మన దోషములను తూర్పు నుండి పడమర వరకు ఎంత దూరమో అంత దూరం కూడా వాటిని తరిమి కొట్టే దేవుడు ఏమన్నాడు? దేవునికి స్తోత్రం. మన దోషములు మాట మాటకి కూడా మనం దేవుని దగ్గర లేకపోతే మనగా కూడా దోషులు అంటే ఏదో ఒక నేరం చేసి ఏదో ఒక పాపం చేసి దేవునికి దూరంగా అయిపోయేటువంటి పరిస్థితి మానవులు. కానీ దేవుని యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? మనం ఎన్ని చేసినా కానీ మన దోషములన్నిటినీ కూడా ఆయన లెక్కలో పెట్టుకోవాలంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దోషములను ఆయన లెక్కించడు, వాటిని మర్చిపోతాడు ఆయన. అదే మనమైతే మన దగ్గర ఎవరైనా కానీ మనకి ఏదైనా చిన్న నేరం చేసినట్లయితే, ఏదైనా మనకి చిన్న తేడా చేసినట్లయితే, మన పట్ల ఏదైనా కానీ ఒక చెడు మాట కానీ మాట్లాడినట్లయితే మనకి ఎక్కడ ఉండిపోతామాట? చాలా మంది అంటూ ఉంటుంటారు, నువ్వన్న మాట ఇక్కడ ఉండిపోయింది నాకు, నువ్వన్న మాట నాకు ఎక్కడ ఉండిపోయింది అని అంటారు. కానీ దేవుడైతే అసలు అలాంటి పట్టించుకునే దేవుడే కాదు. తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు తరసి చూసిన తరగవు నా దోషములు. తెలిసి ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఎంత నమ్మక ద్రోహం చేసినా కానీ ఆయన మళ్ళీ ఏం చేస్తారంటారు చెప్పండి? ప్రేమిస్తూనే ఉంటాడు, క్షమిస్తూనే ఉంటాడు. యేసయ్య ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే! దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినా ఎవరు నిలవగలుగుతారు? ప్రభువా మేము నాయన ఎంతో దోషభరితమైనటువంటి మనుషులమే, నిర్దోషులం కాదు. మేము మాటకి దోషక్రియలు చేస్తూనే ఉంటాం. దోషము అనే మాటకి ఏంటి అర్థం అంటే పాపము. దోషం ఏంటి చెప్పండి? పాపం. మాటికి మేము పాపం చేస్తూనే ఉంటాం. చూపు ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా, శరీరం ద్వారా, నడకల ద్వారా, ఉద్దేశాల ద్వారా అనేక రకాలుగా కూడా మనం ఏం చేసుకుంటాం చెప్పండి? పాపాలు చేసుకునే ఉంటాం. కానీ మన దేవుడు పాపాల మీద దృష్టి పెట్టే దేవుడు కాదు. ఆ పాపిని ఏ విధంగా రక్షించాలి అనేది దాని మీద దృష్టి పెట్టేవాడు మన దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఎన్నిసార్లు చేసినా కానీ ఏంటి మళ్ళా 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 పాపాలు చేస్తూనే కానీ మన యేసయ్య ఆ పాపాలను దృష్టి పెట్టి చూసేవాడు కాదు. కాకపోతే దేవుడు ఏం చేస్తుందంటే ఆ పాపంలో పడకుండా అయ్యో నా బిడ్డలు, అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె పాపంలో పడిపోతూ ఉన్నారు, పాపంలో పడిపోతూ ఉన్నారు, మునిగిపోతూ ఉన్నారు. ఆ పాపం వల్ల వచ్చే జీతం భయంకరమైనటువంటి శాపం, మరణం. దాని నుండి నా బిడ్డను ఎలాగ నేను విడిపించుకోవాలనేటువంటి ఆలోచన కలిగి చూసేవాడే దేవుడు. కానీ మన పాపాలను నువ్వు ఎలా చేసావు, నువ్వు ఎలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావని మనల్ని వేలు పెట్టి చూపించేవాడు కాదు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపిని ప్రేమించే దేవుడు. మనం ఏం చేయాలంటే పాపినయ్యా యేసు రాజా నా పాపము కడుగుమయ్యా, దోషినయ్యా యేసు రాజా నా దోషం కడుగుమయ్యా, వేదనలో ఉన్నానయ్యా నన్ను ఓదార్చి పంపుమయ్యా. దేవునికి స్తోత్రం. వ్యాధుల్లో ఉన్నాను నాయనా, నేను పాపిని నాయనా, నాలో పరిశుద్ధత లేదు నాయనా, నాలో కొంచెమైనా మంచి లేదు నాయనా, నన్ను ప్రేమించండి, నన్ను క్షమించండి నాయనా, నా కన్నీరు తుమ్మండి నాయనా, నేను వేదనలో ఉన్నాను నాయనా, నేను శోధనలో ఉన్నాను నాయనా, నేను బాధలో ఉన్నాను నాయనా, నేను మనశ్శాంతి లేకుండా ఉన్నాను నాయనా అని మనం ప్రభు ప్రార్థన చేసుకుంటే మన యేసు ప్రభువారు మనకి ఆదరించి ఓదార్పునిచ్చి మన పాపములను క్షమించి బిడ్డా 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 రామా నా దగ్గరికి, రాబాబు నా దగ్గరని ఆయన చేతులు చాచి పిలిచి మనల్ని క్షమించి మనల్ని ప్రేమించి హత్తుకునే దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు. యేసయ్య ఇచ్చేటువంటి రక్షణ, యేసయ్య చూపేటువంటి ప్రేమ మనం నిర్లక్ష్యం చేసిన ఎవరు కూడా మనల్ని తప్పించే నాదుడు లేదు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఏంటి నా ప్రేమని మీరు ఎన్నాళ్ళు అర్థం చేసుకోరు, నా గౌరవాన్ని మీరు ఎన్నాళ్ళు మీరు అర్థం చేసుకోకుండా ఉంటారు, నా పిలుపుకి మీరు ఎన్నాళ్ళు పలకకుండా దూరంగా ఉంటారు, నేను మాట్లాడగా ఎంతకాలం మీరు జవాబు ఇవ్వకుండా ఉంటారు అని మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది కదా మనకి. చూడండి ఏమన్నదో, అన్నీ మా దోషములను కనిపెట్టి చూసినాడు అని ఎవరు నిలబడరు. 4వ వచనం, అయినను జనుని ఎందుకు భయపడుతుంది నిలిపినట్టు నీ యొక్క ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్షమాపణ దొరుకుతుంది దేవుని దగ్గర. ఎవరి దగ్గర క్షమాపణ లేదు, ఎవరి దగ్గర ఎవరు మనల్ని క్షమించరు. మనల్ని పీల్చి పిప్పి చేసి తినేస్తారు తప్ప కానీ నన్ను క్షమించిన వారు ఎవరు కూడా లేరు. చిన్న ఉదాహరణ చూద్దాం. ఎవరైనా 1000 రూపాయలు అప్పించారనుకోండి, మనకి ఏం చేస్తారు? 5-6 వేలు తగ్గించుకుంటారు. ఎంత? 1000 రూపాయలు అప్పిస్తారు. వచ్చే సంవత్సరానికి ఇది 1000, అది 1000 కలిపి 2000కి మళ్ళీ సంతకం పెట్టమంటారు. ఇంకా కట్టలేదు కదా మనం. మళ్ళీ వచ్చేసరికి ఈ 2000 ఒకటి 2000 మొత్తం 4000 సంతకం పెట్టమంటారు. క్షమించిన మనుషులు మా అపరాధములను క్షమించిన ప్రకారము, మా అపరాధులను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను కూడా క్షమించమని ప్రార్థన చేస్తారన్న చాలామంది క్రైస్తవులు. క్షమించు. ఎవరైనా ఒక మాట అయినా ఏదైనా ఒక చిన్న బదులిచ్చినా కానీ క్షమించు.
దేని స్థితిలో ఉన్నవారు చేశాక సహాయం చేయమని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఏమండి? కాబట్టి ప్రభుత్వం ప్రియమైన వాళ్ళ యేసు ప్రభువారు ఏం చేసే దేవుడైనా క్షమించే దేవుడైనా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ యొక్క క్షమాపణ దొరుకును, నీ యొక్క క్షమాపణ దొరుకును. నీ ఎంత భయభక్తులు ఉన్నట్టు క్షమాపణ దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం. దేవుడి దగ్గర క్షమాపణ దొరుకుతుంది. దేవుడే మనల్ని క్షమించగలిగిన వాడు. దేవుడే మనల్ని క్షమించి మనం ఆదరించేవాడు తప్పని ఇంకెవరు వారు కూడా మనం క్షమించేది వారు లేరు. అందుకని యేసయ్య లోకానికి రక్షకుడు, లోకానికి దేవుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమించాడు ఆయన. ఎంత వరకు క్షమించాడంటే భారమైన శిల్పను భుజాన పెట్టి ఏమిటి కొరడాలతో కొట్టుకుంటూ, కొరడాలతో కొడుతూ, పిడిగుద్దులు గుద్దుతూ, మొఖం మీద ఉమ్మ వేయించు, గడ్డం పట్టుకుని పెరుగుచు, నువ్వు యూదుల రాజు అయితే మొయ్యిరా సిలువ అని హేళన చేస్తూ, రాజమండానికి బదులు గడ్డి ఇస్తూ, యూదుల రాజుకు గుర్తింపుకి ఒక చిన్న రేకు ముక్కని ఎలాగా అక్కడ పెట్టి, రాజ కిరీటానికి బదులు ముళ్ళ కిరీటం పెట్టి, సింహాసనానికి బదులు సిలువని ఎక్కించి, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టి, దప్పులో పొడిస్తే గుండెల్లోకి వెళ్ళినట్లుగా బయటకు పోటు పొడిపించుకుని, శరీరంలో ఒక్క రక్తము పొట్టేను లేకుండా నీళ్లతో సహా, శరీరంలో ఉన్న నీళ్లతో సహా కాచేసి, 2 చేతులకి 2 కాళ్ళకి మేకలు పట్టించుకుని, ఎంత చేసినా కానీ ఆయన ఏమనుకున్నాడు చెప్పండి? తండ్రి, మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని అద్భుతమైన మాట్లాడేది. తండ్రి, మీరేమి చేయుచుంటిరో, తండ్రి మీరేమి చేయుచుంటిరో నేర్చుకుంటుని. క్షమింపనేర్పినావా యేసయ్య? నేను క్షమించడం నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువుకు ప్రియమైన వారు, యేసయ్య ప్రేమ చాలా గొప్పది. యేసయ్య ప్రేమ ఎంతో ప్రేమించేది. కూడు లేక, నీళ్లు లేక, దిక్కు దశ లేక, మరణ ఛాయలతో చీకటి ప్రాంతాలలో కూర్చునేటువంటి వారికి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించిన ప్రేమామయుడండి మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమకు ఈ భూలోకంలో ఏది సాటి లేదు, ఏది సాటి రాదు. భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి తూర్పు నుండి పడమర వరకు ఎంత దూరమో అంత దూరం కూడా ఆయన ప్రేమ మనల్ని ప్రేమిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ప్రేమను మనం నిర్లక్ష్యం చేసిన యేసయ్య దగ్గర క్షమాపణ దొరుకుతుందని మనం నమ్మకపోయేవా? ఎవరు రక్షిస్తారని మనల్ని? ఎవరు కాపాడతారు మనల్ని? ఎవరు మనల్ని ఓదార్చేవారు? ఎవరు మనల్ని రక్షించేవారు? ఎవరు మనల్ని సేవ తీర్చేవారు? భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. ప్రేమించేవాడు నేనే,
మనకి ఆయన ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి, మారు మనసు పొందండి. యేసే ప్రభువే రక్షకుడని, యేసే క్రీస్తుని, యేసే రక్షించువాడని, యేసే రక్షణ దయచేవాడని విశ్వాసం ఉంచితే ఆయన రక్షించడానికి, నన్ను రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పాపంలో కనిపెట్టి చూస్తూనే ఉన్నా మనం ఆయన ఎదుట నిలబడలేము. 103వ కీర్తన అంటారు కదా ఆయన. చూడండి ఒకసారి 103వ కీర్తన. నీవు మా దోషములను పదవచ్చు. మన పాపములను బట్టి మనకు ప్రతికారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పాపములను బట్టి మనకి ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నదో తన యందు భయభక్తులు గలవారి ఆయన కృప. భూమి కంటే ఆకాశం ఎంత అధికంగా అంటే ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కావాలి. ఆయన కృప అంత అధికంగా ఉన్నదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన పాపములను బట్టి మనకి ప్రతిఫలం ఇయ్యలేదు. అసలు మన పాపముల కనుక ఆయన చూస్తే, కనిపెట్టి చూస్తే ఆయన ఎదుట మనము మాటికి తప్పుకుపోయే స్వభావం మానవుడిది, మాటికి క్షమించే స్వభావం మన తండ్రి అయిన దేవుడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతగా ఉన్నదో తన యందు భయభక్తులు గలవారి ఆయన కృప అంతా అధికంగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఆయన కృపను దేవుని కృపని మనం కనుక కేవలకరంగా అవమానకరంగా చూసామనుకోండి, కానీ ఒక సమయం వస్తుంది. ఆల్రెడీ అంచె జనాల్లోనే మనం ఉన్నాం, అపాయకరమైన జనాల్లోనే మనం. ఈ వారంలో జరిగిన సిచ్యువేషన్ కాశ్మీర్లో ఏంటంటే పహల్గామ్ అనేటువంటి ప్రాంతంలో 26 మంది ఊసకోత కోసేసారు. చాలామంది 26 మంది, ఇంకా కొంతమంది గాయపరచబడ్డారు. ఎంతో మంది భయభ్రాంతులైపోయారు. చాలా మనం ఇలాగే ఉండిపోతాం మనం అనుకుంటున్నాం. అయ్యో నాకు అపాయం ఏమీ రాదు, నేను మరుగైన స్థలంలోనే ఉన్నాను అని అనుకుంటున్నామేమో. ఒకవేళ దేవునికి మరుగైనది ఏది కూడా లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు కనుక వృధా చేసుకున్నామంటే, నీకు ఇచ్చిన సమయాన్ని పాడు చేసుకున్నామంటే నిన్నెవరు రక్షించేవాడు, ఈ భూలోకంలో రక్షించేవాడు లేరు. సర్వలోక నివాసులారా, భూదిగంతుల వాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి అని పిలుస్తున్నాడు ఆయన. రేపని మా పని వాయిదా వేస్తావు, నేటి రాత్రి నీ ప్రాణం పోతే ఏమైపోతావు. అన్నీ కొన్ని పనులు చాలా జాగ్రత్తగా ఉంటాయండి.
ఒక ఆవిడని అన్నాను నేను, ఒక పాప, ఒక యవనస్తురాల్ని అన్నాను, అమ్మ ప్రార్థనకి రండి. చాలా చిన్న తాటి గుడిసెలో ఉండేవారు వాళ్ళు. అయితే వాళ్ళ తండ్రి గారు, తన తల్లి గారు, వాళ్ళు పెద్ద వయసే, వాళ్ళ తల్లిదండ్రులకి పెద్ద వయసే. ఈ పాప మాత్రం అలా ఉండేవారు. ఎప్పుడైనా అలాగా గృహదర్శనాలకని వెళ్ళి చూసి వాళ్ళ తల్లి గారికి, తండ్రి గారికి ప్రార్థన చేసి, తండ్రి గారు మంచాన పడేసి ఉంటారు, తల్లిగారు మాత్రం ఏదో చిన్న అట్టు చదువుతూ ఉండేవారు. అమ్మ ప్రార్థనకి రండి అని అంటే, ప్రార్థనకు వచ్చేస్తే మా నాన్న తిడతాడు, ప్రార్థనకు వస్తే మా నాన్న తిడతాడు అని అన్నది. చాలా కాలం అయిపోయిన తర్వాత ఆ దారంతో వెళ్ళుకున్నా నాకు తెలియదు అసలు. ఆ తర్వాత ప్రార్థనకు రమ్మంటే చిరాకు పడ్డారని చెప్పేసి అసలు అటువైపు వెళ్ళడం మానేశాను. చాలా కాలం అయిన తర్వాత ఆ దారంతో అలా వెళుతూ ఉండగా ఆ పాక దగ్గర చచ్చిపోయి ఒక ఆవిడ ఉన్నది. ఏడుతున్నారు పాపం కొంతమంది. ఏడవడానికి కూడా పెద్ద ఎక్కువ మంది లేరు, ఏదో గట్టిగా అయితే కొన్ని 10 మంది అంతమంది అక్కడ ఉన్నారు. ఒక ఆవిడ చనిపోయి ఉన్నది, దుబ్బలు కప్పేశారు, పట్ట ఎత్తుంది. చచ్చిపోయిన ఆవిడకి ఎంత ఎత్తుంది పట్ట? పెద్ద పట్ట ఉంది. సరే అని చెప్పేసి ఆ పక్కన సైకిల్, అక్కడ నాకు సైకిల్ ఉండేది, ఆ సైకిల్ ఆ పక్కన రోడ్డు మీద పెట్టి, చెట్టు పెట్టి, నేను అలాగే వెళ్ళి ఏం జరిగిందని అడిగితే, ఈ అమ్మాయికి కడుపు వచ్చిందండి, ఈ అమ్మాయికి కడుపు వచ్చి ఏం చేయాలి అర్థం కాక 7 రోజులు దాకా చచ్చిపోయిందని అని చెప్పేసి అన్నారు. అదే అమ్మాయిని ప్రార్థన రమ్మండి అన్నదాగా మరి కడుపు చేయించుకునేటప్పుడు ఆ నాన్న జ్ఞాపకం రాలేదా? ఆ నాన్న ఎలమన్నడేమో ఒకవేళ కదా. ప్రార్థనకి రమ్మంటే మా నాన్న తింటానండి. మరి నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి మీ నాన్న తింటా? మీ నాన్నకి చెప్పి వెళ్తావా? మీ అమ్మకి చెప్పి వెళ్తావా? నీ బంధువులు ఎవరికైనా నువ్వు చెప్పి వెళ్తావా? మీరు దేనికైనా అడగండి వెళ్ళమంటారు, కానీ ప్రార్థనకి వెళ్తున్నాం, బాప్తీసం తీసుకున్నామంటే తీసుకునేవాడు. నువ్వు బాప్తీసం తీసుకుంటానని చెప్పు, సైతాన్ అయిపోతారంతే మనుషులు. సైతాన్ అయిపోయి తీసుకునే బాప్తీసం ఆపేసి దాకా నిద్రపోరు. అది ఎవరు చేసే పని? సాతాను చేసే పని. నువ్వు ప్రార్థనకి వెళ్తాను, ఎన్నో వాటిలో ఎన్నో ఆటంకాలు చేసేది ఎవరో తెలుసా? సైతాను దూరేస్తుంది. అయినా నువ్వు ప్రార్థనకు వచ్చేవాడు, నువ్వెవరు అంటావేటయ్యా బాబు? నీ మనసుకు శాంతి ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోవాలి. నీ ఆత్మకు నెమ్మది ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోవాలి. నీకు రక్షణ ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోవాలి. నీకు వాక్యం, నిన్ను బ్రతికించే వాక్యం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ అన్నింటికీ పర్మిషన్ ఇచ్చేస్తారు, కానీ ఈ లోపం అన్నీ బాగానే చేసేసుకుంటారు, కానీ దేవుడి దగ్గరికి అనేసరికి ఎన్నో వాటిలో ఎన్నో ఆటంకాలు సైతాన్ ద్వారా కలిగిస్తారు. తెలుసా మీకు విషయం? అందుకనే భక్తుడైన దావీదు అంటున్నాడు, నేనైతే ఏమంటాడైనా, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కవలే ఉన్నానని అంటాడు. దేవునికి స్తోత్రం. నేనైతే నా మాట ఎందుకు వాడికి అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఎలా పోతే పో, నువ్వేమైపోతే అయిపో, నువ్వేం చేస్తావో చేసుకో,
నేనైతే అదే మాటని యెహోషువ కూడా అంటూ ఉన్నాడు, మీరెవరిని సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి వారిను యెహోవాను మాత్రమే సేవిస్తానంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాంధవుడు ఏంటుండప్ప బాంధవుడు డైరెక్ట్గా తీసుకెళ్ళిందా అంటాడు. జాగ్రత్త. మనకి బలవంత కదా అని, తెలివితేటలు ఉన్నాయి కదా అని, మనం ఏదో నెగ్గికి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి అనేసి దేవుడితో ఆటలాడే పరిస్థితి పెట్టుకున్నారనుకోండి, చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఈ విషయాలన్నీ గుర్తుంచుకోండి. దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసేది ఏంటంటే, ఏమండి 103వ కీర్తన అంటూ ఉన్నారు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో తన ఏడల భయభక్తులు గలవాడి యందు ఆయనకు అంతా అధికంగా ఉంది. భయభక్తులు కలిగి అనే మాటకు అర్థం ఏంటంటే, తెలివితేటలు కలిగి లేక జ్ఞానము కలిగిన వారి ఎట్ల ఆయన కృపను అధికంగా ఉంటుందన్నమాట. దేవుడు ఈ మాటని మన ముందులో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.